మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయము 30వ వచనం. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన మృతులలో నుండి లేపి ఉంటున్నాడు. మరణాన్ని ఓడించిన వాడు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి నిన్ను పైకెత్తడా? నీ ఉంటున్నటువంటి పాపములో నుండి బయటికి తీసుకురని రాడా? నీవు భరిస్తున్నటువంటి బంధకములలో నుండి నిన్ను లేవనెత్తడా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. మరణమే ఆయనకు తల వంచింది. నీ సమస్యలెంత, నీ పాపం ఎంత, నీ బంధకములెంత ఆలోచించి మోకరించి ఆయనను ఆశ్రయించు. నీ సమస్యలు పోతాయి, నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడతావు, నీ బంధకముల నుండి నీవు తొలగింపబడతావు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలెంతోమంది నీ కార్యమును చూడలేకపోతున్నారయ్యా. సమస్యలను చూస్తున్నారు, వారి పాపములను చూస్తున్నారు, వారి బంధకములను చూసి అక్కడే నిలిచిపోతున్నారయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయనా. వారి బంధకాల నుండి, వారి పాపముల నుండి, వారి సమస్యల నుండి వారిని నిలువుగా నిలబెట్టి నీవే వారిని పైకెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.